షాంపూ ఎలా చూస్ చేసుకోవాలి? షాంపూ ఇప్పుడు సపోజ్ మీకు డాండ్రఫ్ ఉంది అనుకోండి, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ చూస్ చేసుకోవడం, నేను ఇందాక మెన్షన్ చేసిన కీటోకోనజోల్, జింక్ ఇవన్నీ చూస్ చేసుకుంటే సరిపోతుంది. డాండ్రఫ్ ఏది లేదు మీకు అన్నప్పుడు pH బ్యాలెన్స్డ్ షాంపూ, అంటే మన స్కాల్ప్ని ఓవర్గా స్ట్రిప్ చేసేవద్దు అనమాట. సో సపోజ్ 5.5 ఇస్ నార్మల్ pH. సో ఇది ఎలా తెలిసిద్ది? 2 టైప్స్ ఉంటాయి షాంపూస్లో, ఒపేక్ అని ఉంటుంది, ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. ఒపేక్ మనకు మెన్షన్ చేయరు బాటిల్ మీద, మీరు చేతిలో వేసుకున్నప్పుడు థిక్ క్రీమీ టైప్ ఉందనుకోండి అది జెంటిల్ షాంపూ. ట్రాన్స్పరెంట్ అంటే మనకు సీ త్రూ ఉంది ఆ షాంపూ అనుకోండి, అది కొంచెం హార్ష్ షాంపూ. సో డైలీ బేసిస్ మీద మీరు షాంపూ వాడుతున్నారు లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ ఒపేక్ అంటే క్రీమ్ కలర్, వైటిష్ కలర్లో ఉన్న షాంపూ చూస్ చేసుకోవడం ఇస్ బెటర్, రైట్? అండ్ లేదు మీకు కొంచెము ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, గ్రీజీ అయిపోతుంది మీ స్కాల్ప్, త్వరగా ఆయిలీ అయిపోతుంది అన్నప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ లిక్విడ్ టైప్లో ఉంటాయి, అది చూస్ చేసుకోవడం ఇస్ బెటర్. అండ్ షాంపూ జస్ట్ టు క్లెన్స్ ది స్కాల్ప్ ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని వాష్ చేసుకోవడం ఇస్ బెటర్, రైట్? సెకండ్ థింగ్, కండిషనర్ ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, కండిషనర్ మనం స్కాల్ప్కి పెట్టుకోవట్లేదు, హెయిర్ స్ట్రాండ్కి పెట్టుకుంటున్నాం. సో 2 టైప్స్ ఉంటాయి కండిషనర్, లీవ్-ఇన్ కండిషనర్ ఒకటి, వాష్ ఆఫ్ కండిషనర్ ఒకటి. ఇఫ్ యూ ఆస్క్ మీ, మీకు టైం ఉంది వాష్ ఆఫ్ అంటే మీరు వర్క్కి లేట్ అవ్వట్లేదు, టైం ఉంది అన్నప్పుడు, బికాస్ జనరలీ 5 to 10 minutes పెట్టుకోవాలి కండిషనర్, రైట్? అది టైం ఉంది అన్నప్పుడు పెట్టుకొని వాష్ చేయడం ఇస్ బెటర్, కొంచెం మాయిశ్చర్ని లాక్ చేస్తుంది.